ఇంకోసారి 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 హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇవి వచ్చేసి ఎలక్ట్రానికల్ కాంపోనెంట్స్ అనమాట. మీరు చాలామంది అయితే ఎలక్ట్రానికల్ కాంపోనెంట్స్ అన్బాక్సింగ్ చేయమని చెప్పారు. నేను వీడియోస్ పెట్టట్లేదని కామెంట్ కూడా చేశారు. చాలా థ్యాంక్స్ అండి, నాకైతే చాలా మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి అండ్ మీకైతే అప్పుడే ప్రాపర్గా అర్థమవుతుంది. అండ్ వీడియోని చూశారు కదా, చాలా పెద్ద వీడియో అనమాట. ఇదే ఫస్ట్ టైం అనమాట, 3 months నుంచి వీడియోస్ పెట్టట్లే. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి చివరి వరకు చూడండి, నాకైతే చాలు. అండ్ బాక్స్ అయితే ఓపెన్ చేసేసుకుందాం. చూసారు కదా, బాక్స్ ఓపెన్ చేస్తే అన్ని కాంపోనెంట్స్ అయితే వచ్చాయో మనకి. చూడండి, చాలా కాంపోనెంట్స్ అనమాట, చాలా బాగా ప్యాక్ చేశారు. అండ్ చూడండి, అవన్నీ కొన్ని మ్యాక్రో బజార్ అనమాట. అండ్ కొన్ని అయితే ఆఫ్లైన్ నుంచి తెప్పించాను. ఇది వచ్చేసి ఒక నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అయితే తెచ్చుకున్నా, కానీ ఇది అయితే అన్బాక్సింగ్లో చూపించలే. ఇది మీకు చూపిద్దామని ఇలాగైతే పెట్టేసా. అండ్ ఇవి కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టా, కానీ మీకు ఏవైతే చూపించలేదు వీడియోలో ఓపెన్ చేసినట్టు. ఇది కూడా చాలా ఎక్కువ కాస్ట్ అయింది నెక్స్ట్ వీడియో కోసం. ఇది దాదాపు నాకైతే 800-900 వరకు అయింది పైనే. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అండ్ వోల్టేజ్ యాంప్ మీటర్ అనమాట. ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 12 3 amp అనమాట. అండ్ అది వచ్చేసి వోల్ట్ మీటర్ అనమాట, అంటే యాంపేర్ వోల్టేజ్ చూసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి పొటెన్షియోమీటర్ నాబ్స్ అనమాట అవి. అండ్ అది వచ్చేసి బక్ కన్వర్టర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి వేరాక ఇది కూడా ఆర్డర్ పెట్టా. అండ్ ఇదైతే సరదాగా ఆర్డర్ పెట్టా, ఏదైనా షార్ట్ వీడియో యూజ్ చేద్దామని, టార్చ్ లైట్ చేద్దామని అయితే ఆర్డర్ పెట్టా. చాలా పవర్ కట్స్ అయితే చాలా అవుతున్నాయి కదా, దాని మీద అయితే ఆర్డర్ పెట్టా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం. అండ్ చూసారు కదా, చాలా బాగుందన్నమాట లైట్. కాకపోతే కొంచెం హీట్ అయితే ఎక్కుతుంది, పర్వాలే, మనమైతే హీట్ సింక్ అయితే వేయచ్చు. అండ్ పేస్ట్ అయితే వాడదాం, హీట్ సింక్ పేస్ట్ అయితే. అండ్ ఇది వచ్చేసి ఫిమేల్ జాక్స్ అనమాట, అంటే 12 volt ఫిమేల్ జాక్స్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 4 అయితే తెప్పించుకున్నా, కొన్ని ఆన్లైన్లో కొన్ని నుంచి ఆఫ్లైన్లో తెప్పించుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఆఫ్లైనే అనుకోండి. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మోటార్ డ్రైవర్ అనమాట. ఇది చాలా టైంలో అయితే ఆర్డర్ పెట్టా, చాలా లేట్గా ఆర్డర్ పెట్టా. ఇది చేద్దామని చాలామంది అయితే అడిగారు నన్ను కామెంట్ సెక్షన్లో, కానీ నా దగ్గర అయితే కొన్ని ప్రోడక్ట్స్ చేయడానికి కొన్ని కాంపోనెంట్స్ అయితే లేవు. అండ్ ఇది వచ్చేసి వైర్స్ అనమాట. అండ్ ఈ వైర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇది కూడా ఆఫ్లైన్లో తెప్పించుకున్నా. అండ్ ఇది వచ్చేసి పొటెన్షియోమీటర్ నాబ్స్ అనమాట, వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఒక్కొక్కటి వచ్చేసి నాకు 5 rupees పడుతుంది. కాస్ట్ కూడా బాగుంది అండ్ పర్లా వర్తే రేట్కి, చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ చూసారు కదా, మనకి నీట్గా ఉన్నది గ్రిప్ కూడా. అండ్ ఇది వచ్చేసి పవర్ సప్లై కూడా యూజ్ చేద్దామని తెప్పించా. ఇది వచ్చేసి ఫిమేల్ ప్లగ్ అనమాట, మెయిల్ అయితే నా దగ్గర ఉన్నది, అందుకే తెప్పించలేదు. అండ్ వీటి కాస్ట్ కూడా నేనైతే స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తా. లెఫ్ట్ సైడ్ అయితే చూడండి, మీకైతే కనిపిస్తుంది. ప్రతి దానికి అయితే నేనైతే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా. ప్రతి దానికి కాస్ట్ వచ్చేసి, ఆన్లైన్ కాస్ట్ వచ్చేసి మీకైతే మెన్షన్ చేస్తా. అండ్ ఇది వచ్చేసి బనానా జాక్స్ అనమాట. ఇది కూడా పవర్ సప్లై కోసమే తెప్పించా నెక్స్ట్ వీడియో కోసం. అండ్ ఇది వచ్చేసి మీ ఇంట్లో చాలామంది అయితే బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయి, దాంట్లో ఉండే మాడ్యూలే. దీంతో కూడా మనం ఒక మంచి బ్లూటూత్ స్పీకర్ వచ్చి చేద్దాం నెక్స్ట్ వచ్చేసి. ఇది వచ్చేసి ఫ్యూచర్లో అయితే మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే చేద్దాం. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేయండి, నేను ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే చేస్తాను మీకోసం. అండ్ వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా నేనైతే మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద. అండ్ ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. అండ్ ఇది వచ్చేసి స్విచ్చెస్ అనమాట, SPST స్విచ్చెస్ అంటారు. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 5 rupees అయితే పడుతుంది. ఇదైతే చాలామంది తెప్పించుకుంటారు, దీని క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి నిజంగా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఆఫ్లైన్లో కూడా మనకు అంతగా దొరకవు. అండ్ ఇది వచ్చేసి వైర్ కట్టర్ అనమాట. ఇది స్లీవ్ కట్టర్ అయితే కాదు, కట్టర్ అనమాట. ఇది వచ్చేసి చాలా నీట్గా కట్ అవుతుంది. ఇదే నేనైతే ఫస్ట్ టైం తెప్పించుకోవడం. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ దగ్గర అయితే చూశాను, మా ఫ్రెండ్ కూడా అదే వాడుతున్నాడు. అండ్ వాడిని అయితే అడిగాను, వాడైతే ఇదైతే మెన్షన్ చేశాడు. చాలా బాగుందనమాట, దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూసారు కదా. అండ్ మీకైతే కట్ చేసి చూపిద్దాం అనుకున్నా, చూడండి కట్ చేసి చూపిస్తాం. మీకైతే కట్ చేద్దాం, చాలా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. దీన్ని చిన్న చిన్న పార్ట్స్ కూడా కట్ చేయొచ్చు, PVC షీట్స్ కూడా చిన్న చిన్నవి, మరీ అంత పెద్ద కట్ చేయకూడదు. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి డ్రిల్ బిట్స్ అనమాట, 1.5 mm డ్రిల్ బిట్స్. ఈ డ్రిల్ బిట్స్ అయితే మీకు ఆఫ్లైన్ స్టోర్స్లో దొరికేస్తాయి, హార్డ్వేర్ షాప్స్లోని. మీరైతే హార్డ్వేర్ షాప్స్కి అయితే వెళ్ళి అడగండి, మీకైతే ఈజీగా దొరికేస్తాయి డ్రిల్ బిట్స్. అండ్ ఇది వచ్చేసి వాటర్ పంప్ అనమాట. ఇది 5 volt వాటర్ పంప్, 5 volt మాత్రమే ఇవ్వాలి. దీంతో వచ్చేసి కూలర్ అయితే చేద్దాం మనం నెక్స్ట్ వచ్చేసి. ఫ్యూచర్లో చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. అండ్ ఇది వచ్చేసి కూలర్ అయితే చేయొచ్చు దీంతో, మనం చాలా సింపుల్గా చేయొచ్చు కూలర్ దీంతో. చాలా బాగా వస్తుంది అనమాట వాటర్ ఫ్లో కూడా. దీని కాస్ట్ కూడా నేనైతే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా.
అండ్ దీని క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది కూడా ఆర్డర్ పెట్టడం. ఇదైతే ఆల్రెడీ నేను టెస్ట్ చేసా వాటర్లో వేసి, బాగా వర్క్ అవుతుంది. అండ్ మొత్తానికి అయితే తెచ్చాను. నా షార్ట్ వీడియోస్లో చాలా వాటి దగ్గర ఇది ఫ్యాన్ అయితే ఉంటుంది, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అనమాట. ఈ ఫ్యాన్ అయితే మళ్ళీ ఇంకోటి తెప్పించాను మీకోసమే. దీంతో మంచి టేబుల్ ఫ్యాన్ కానీ కూలర్ కానీ చేద్దాం. మీరైతే కామెంట్ చేసి చెప్పండి, మీరు ఏది చేయమన్నా చేస్తా మీ సపోర్ట్తోని. అండ్ చూసారు కదా చాలా బాగుంది అనమాట క్వాలిటీ. దీని కాస్ట్ కూడా ఉంటుంది, మెన్షన్ చేస్తా చూడండి. అండ్ డబ్బా కొడుతున్నా సరే ఇంకేం రావట్లేదు కాంపోనెంట్స్. అండ్ వచ్చినా బాగున్నాను, అండ్ కాంపోనెంట్స్ వచ్చినా బాగుంది భయ్యా, చాలా బాగుంది కాంపోనెంట్స్ వస్తాయి కొట్టినప్పుడు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ?